రండి, కోడిగుడ్లు ఎండ్రాయిలు పులుసు సూపర్గా ఉంటుంది, పెట్టేసి తిందాం. ఇదిగో అమ్మ చూడండి, ఎండ్రాయిలు చక్కగా కడిగేసి వేడి నీళ్ళల్లో వేసి కాసేపు ఉంచి మళ్ళీ కడిగి పెట్టాను. ఇక వాటర్ పోయక్కర్లేదమ్మా, ఇదిగో పులుసే పోసేస్తున్నాను చూడండి. హాయ్ బో ఓకే, జీప్లో వచ్చావా? మీ ఫ్రెండా? సూపర్, బాగున్నావు అమ్మా? చాలా రోజులు అయింది చూసి. ఓకే అమ్మ, చూసారా వీళ్ళకి వెరైటీలు? ఫ్రాన్స్ చికెన్ ఫ్రై అన్నీ వీళ్ళ కోసం దాసి ఫ్రిడ్జ్లో పెట్టేశా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా, నేను ఊర్లో ఉండగా వచ్చినాయని చెప్పాను కదా. మొన్న ఏం చదివాను? కరివేపాకు పులుసు చదివాను. ఈరోజు బనానా చదువుతా. బనానా ఒకటి చేశా కదా, దాన్ని చదువుతానమ్మా. అఖిల చౌదరి, అమ్మమ్మ గారు మీ ఓల్డ్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశా, ఆల్రెడీ చూసా. అప్పుడు చూశాను, అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా చూస్తున్నా. ఇప్పటి వరకు మీరు చేసిన మొత్తం వీడియోస్ చూసా. ఈరోజు వరకు డే 1 నుంచి నేను గుర్తు ఉన్నానా మీకు? మీ ప్రతి వీడియోకి కామెంటు పెడతాను. అఖిల్ చౌదరి, ఎందుకు గుర్తులేవయ్యా? ప్రతి వీడియోలో నేను చదువుతాను ఉంటాను అమ్మా. అమ్మ అబ్బాయో నీకు నేములు పెట్టుకుంటారు కదా. నేను ప్రతి వీడియోలను అఖిల్ చౌదరి, నేను చాలా గుర్తు నాకు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, చాలా బాగా రాసావు. మళ్ళీ చూస్తున్నాను అంటున్నావు. మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా వీడియో గుర్తొచ్చినా, ఏమైనా డైలాగ్ నేను చెప్పి నీకు గుర్తొచ్చినా కూడా ఆ వీడియో తీసుకొని పలానా వీడియోని కొడితే వచ్చేస్తాయి కదా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. త్రివేణి వ్లాగ్స్ అంట, మీ వీడియో సూపర్ అండి, ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఋతు, మంచి హెల్దీ ఫుడ్ చూపిస్తున్నారు, బాగుంది అండి, పాట సూపర్. ఋతు, థ్యాంక్ యూ అండి. ఎవరు? శ్యామల మండల, ఓకే అమ్మ, సూపర్ రెసిపీ చూపించారు. ఈరోజు ఏంటి అమ్మా మీరు డల్గా ఉన్నారు? మీరు యూ లవ్ యూ అమ్మా. ఓకే అమ్మ, డల్గానే ఉంటున్నా, ఎందుకంటే నేను ఒకటే తిరుగుడు ఎక్కువైపోయింది నాకు. స్టిల్ ఇప్పుడు కూడా నాకు డల్గానే ఉన్నా, నేను అలాగే డల్గానే ఉంటున్నా. మొన్న నెల రోజులు తిరిగా విజయవాడ చుట్టూ పనుల మీద. మొన్ననే వచ్చా, మళ్ళీ వెళ్తా, మళ్ళీ అక్కడి నుంచి చెన్నై వెళ్తా. పనులు తిరగలేక నీరసం అవుతుందంటే ఇంకేం లేదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సులక్షణ రాచపూడి, స్పెషల్ వెరైటీస్ చేస్తారు, థ్యాంక్ యూ, ఎక్సలెంట్ ఆంటీ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎందుకో ఈ మధ్య చాలా నీరసంగా కనిపిస్తున్నారమ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలి. ఎవరమ్మా? చిన్ను, ఓకే అమ్మ, థ్యాంక్ యూ. లవ్స్ బోర్డు పెట్టారు, ఒక 100. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. నా మెసేజ్ చదివారు, థ్యాంక్ యూ సో మచ్. పద్మజ జోషులా ఎదురమ్మ, థ్యాంక్ యూ అమ్మ. మహాలక్ష్మి, హాయ్ అమ్మ, వెరైటీగా ఉంది అమ్మ, బనానా ఊతప్పం, పిల్లలకి హెల్దీ రెసిపీ అమ్మ, సూపర్. అవునమ్మా, మంచిదే కదా, చక్కగా చాలా బాగుంటుంది, ఈజీ ప్రాసెస్ అది. 2 అరటిపళ్ళు అని పాలు అట్లా ఉంటే సరిపోయినాయి కదా, పోసి చేస్తే కదా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హాయ్ అమ్మ, కళా ఫ్రమ్ చెన్నై, ఎలా ఉన్నారు? మీ బనానా రెసిపీ సూపర్, దీన్ని ప్యాన్ కేక్ అని చెప్తారు. నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను. మీ పాట కూడా సూపర్, ఐ లవ్ యూ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. కళ బనానా బన్ అనొచ్చు అనుకుంటా, అదే అదంతా లేకుండా ఇదే పెట్టినట్టున్నా నేను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఈ వంటకం కొత్తగా వింటున్నాను, సూపర్ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. ఎవరి పేరు? పవిత్ర, ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రాజ్యలక్ష్మి, హలో అమ్మ, నేను టుడే పూరి రెసిపీ ట్రై చేశాను అమ్మ, సూపర్గా వచ్చింది అమ్మ, అండ్ ఈ రెసిపీ కూడా ట్రై చేస్తానమ్మా. థ్యాంక్ యూ అమ్మ. నేను చేసిన రెసిపీ ప్రతిదీ మీరు ట్రై చేసుకుని మీరు తింటే మీకే అర్థం అవుద్ది. చాలా సింపుల్ వంట, ఈజీగా చేసుకోవచ్చు, అన్నీ మన ఇంట్లో ఉండేవే, బయట నుంచో కొనుక్కొచ్చేసి ఏమీ లేదు.
ఓకేనమ్మా? థ్యాంక్ యూ. మా అమ్మ చేసింది అండి. నాకు తెలుసు ఈ రెసిపీ. అమ్మ గుర్తుకు వచ్చింది అమ్మ. అమ్మ గుర్తుకు వచ్చిందమ్మా నాకు. థ్యాంక్ యూ అమ్మ. అర్చన. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. చింతామృత. లవ్స్ పెట్టావు పాట చాలా పాడారమ్మా. ఊతప్పం ముందు చాలా బాగా చేశారమ్మా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారమ్మా. అమ్మాయి అమ్మ ఇలా చేస్తే తాడిపత్రి నుండి జయలక్ష్మమ్మ. ఓకే అండి. థ్యాంక్ యూ. తాడిపత్రి నుండి అక్కడి నుంచి ఈశ్వరమ్మ అని ఆవిడ కూడా తాడిపత్రి అనుకుంటా. ఓకే అండి. థ్యాంక్ యూ. శివలక్ష్మి. అమ్మ మీ వంట చాలా బాగుంటుంది. నేను ట్రై చేశా అమ్మా. మీ పాటలు చాలా బాగున్నాయమ్మా. చాలా లవ్స్ పెట్టాం. మీరు పాడుతుంటే అలా వింటూ ఉంటామమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అక్క మీరు సూపర్. ఎవరు? కృష్ణవేణి. థ్యాంక్ యూ అమ్మా. నైస్ రెసిపీ మేడం. మ్యామ్. ఓకే అమ్మ. పుష్ప జోషి. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. ఎవరు? శైలజ ప్రియదర్శిని. అమ్మ న్యూ రెసిపీ చేశారు. సూపర్. మీరు చదివిన కామెంట్స్ అన్నీ విన్నాను. నాకు అనిపించింది ఓన్ హౌస్ ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అమ్మా. హ్యాపీగా ఉండను హ్యాపీగా ఉండండి. పాట చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. శైలజ ప్రియదర్శిని. థ్యాంక్ యూ. సూపర్ ఆంటీ. శంకర హోనేది 7533. ఇంకోటి చింతామృత లవ్స్ పెట్టారు. ప్యాన్ కేక్ చాలా బాగా చేశారమ్మా. లవ్స్. మా మనవడికి కూడా ఇలా ప్యాన్ కేక్ చేసి కెసెస్ అంటారు. బాగా తింటాడు. తాడిపత్రి నుండి ఈశ్వరమ్మ. ఓకేనండి. తాడిపత్రే కదా మీరు కూడా. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రమ్య వెంకి. హాయ్ స్వీట్ నాని. వెరీ వెరీ హెల్దీ రెసిపీ. యువర్ ఎనర్జీ వెరీ వెరీ సూపర్. వి రాజశ్రీ ఊటుకూరి. హాయ్ సిస్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అరటిపండుతో భలేగా చేశారు. ఎంజాయ్ చేయండి. మీ సినిమా విశేషాలు చెప్పండి. మీరు కల్లోకి వచ్చారు. ఎప్పుడు వస్తారు మా ఇంటికి? మీ పాటలు సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అక్క నేను కూడా చేస్తాను కొబ్బరితో, కానీనా బియ్యం కొబ్బరితో. ఈ మధ్య నా మెసేజ్ చదవడం లేదు ఎందుకని? మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. పేరేంటమ్మా? మంజుల జూపుడు. చదువుతున్నానమ్మా. మంజుల జూపల్లి. చదవకుండా ఉండనే. మరి ఏదైనా ఒకదాంట్లో మిస్ అయిందేమో. ఎక్కువ టైం అయిపోయిందంటే. కానీ మళ్ళీ అన్నీ తీసి మళ్ళీ చదువుతాను మరి. ఓకే అమ్మా. ఇప్పుడు అఖిల చౌదరి. నేను యూట్యూబ్లో చూసింది ఓన్లీ మీ వీడియోస్ మాత్రమే. ఇంకా దేనికి యూజ్ చేయను. మీ వీడియో వస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తా, లేకపోతే దాని వైపు కూడా వెళ్ళను. యూట్యూబ్ ఓన్లీ ఫర్ యూ. వెరీ లవ్స్ పెట్టి వేరే యూట్యూబర్స్ ఎవరివి చూడను. ఓన్లీ మీ వీడియోస్ కోసమే వెయిటింగ్ చేస్తా. థ్యాంక్ యూ అమ్మా. అఖిల చౌదరి. చాలా థ్యాంక్స్ అమ్మా. చాలామంది వచ్చే వరకు వెయిట్ చేసేవాళ్ళు, నాది వరకే చూసేవాళ్ళు. ఇదైతే వేరే యూట్యూబ్ ఛానల్ పక్కకే వెళ్ళనని చెప్తున్నావు నువ్వు. ఇంకా అది మరీ నా కోసమే వెయిట్ చేస్తున్నానని చెప్తున్నావు. ఇవన్నీ చాలా సంతోషించాల్సిన విషయాలు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మ. సూపర్ వంట. విజయ్ బ్రో ఎలా ఉన్నారు? వీడియోస్ పెట్టడం లేదు. పెడతాడు. ఎవరు అన్నది? సుభాషిణి అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ హౌస్ రెంట్ ఎంత చెప్పండి? హౌస్ రెంట్ ఏం చెప్తాం? హైదరాబాద్లో బోల్డ్ రెంట్ చెప్పకూడదు. అమ్మో ఇంకేమైనా ఉందా? ఇంత రెంటా అమ్ముండేది అనిపిస్తుంది. ఓకేనా? చిన్ను. అమ్మ నేను మా బాబుకి బాక్స్లోకి పాన్ కేక్ పెడతాను. అప్పుడప్పుడు చాలా ఇష్టంగా తింటాడు. మా బాబుకి ఇప్పుడు 5 years అమ్మ. మా బాబుకి మీ ఆశీర్వాదం ఇవ్వండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. బాబు ఆల్ ద బెస్ట్ బాబు. స్కూల్కి వెళ్తావు, ఇక బయలుదేరే ఉంటావు స్కూల్కి. ఒక 2 years వేసేసి ఉంటారు స్కూల్లో నిన్ను. బాగా చదువుకోనన్నా. మమ్మీ పెట్టిన హెల్దీ ఫుడ్ తిను. హోటల్లో బజార్లు అన్నీ కొనుక్కోకు. చిన్నప్పటి నుంచి ఇవి నేర్పండి ముందు పిల్లలకి. జంక్ ఫుడ్ అంటున్నారు కదా,
ఇవన్నీ పెట్టకూడదు పిల్లలకి. ఇంట్లోనే చేసి పెట్టండి. మా వరకు అన్ని ఇంట్లో తిని ఇప్పటివరకు బాగున్నాను. మా పిల్లలంతవరకు ఇంట్లోనే పెట్టాను. అవి చేపలుండు, మాంసాలుండు ఏమన్నా ఉండి ఇంట్లోనే. అది. అలా ఇంట్లో ఫుడ్ తిన్న వాళ్ళకి, ఇప్పుడు బజార్‌లో తినేవాళ్ళకి చాలా తేడా ఉంటది. ఓకేనమ్మా. శైలజారెడ్డి. అమ్మా నాకు ఒక డౌటు. అది స్వీట్ కదా! అందులో పసుపు వేయవచ్చా? పసుపు వాసన రాదా? నాకు తెలియక అడుగుతున్నాను. రేపు మా పిల్లలకి స్కూల్‌కి స్నాక్స్ కింద ఖచ్చితంగా చేస్తానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. రాదు. ఇంతేగా ఏసాం. అంతేసిన అరటిపండు గిరటిపండు ఇంతున్నప్పుడు ఇంతేస్తే కలర్ చేంజ్ అవుద్ది. ఎలాగో అరటిపండుకి దీనికి ఎత్తరా అది కూడా ఏస్తేనే ఆ యెల్లో తెలిసిందనమాట. అంతేగాని అట్ట పసుపు వాసన ఏమి రావమ్మా. అది. అయిపోయినాయి. ఈరోజు వచ్చినయన్నీ దాన్ని చదివేశాను. ఇంకా ఉన్నాయి. మళ్ళీ రేపు వీడియో చేసినప్పుడు చదువుతానమ్మా. పోతే ఈరోజు వంట ఏంటంటే, ఈరోజు వంట పెద్దమ్మాయి గారు అమ్మాయి తను వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారంట. వస్తానమ్మా ఇంటికని చెప్పింది. మన పిల్లలతో పిలిస్తే రాలే, తనకేదో ఎగ్జామ్ ఉందని రాలే. అందుకని ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను వంట చేయాలి కదా! రసం పెట్టేశాను ముందు. రసం పెట్టేసి కోడిగుడ్లు, ఎండు రొయ్యలు పులుసు పెట్టా. చాలా బాగున్నాయి. రొయ్యలు కూడా తెచ్చాను ఊరి నుంచి. పెట్టాలి. పెడతాకెళ్తున్నా. రండి. కోడిగుడ్లు, ఎండు రొయ్యలు పులుసు సూపర్‌గా ఉంటది. పెట్టేసి తిందాం రండి. వస్తారుగా పిల్లలు. ఓకే అమ్మా. ఇదిగో చూడండి. ఆయిల్ వేస్తున్నా ముందు. చెప్పాక మీకు చక్కగా ఏం కూర, కోడిగుడ్లు, ఎండు రొయ్యలు పులుసు సూపర్‌గా ఉంటుంది. ఇదిగో మెంతి పొడి, అది ఇది ఓకేనా. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలమ్మా ముందు కోసి పెట్టేసుకున్నానమ్మా. లేట్ అవుతుంది కదా అని ముందు కోసి పెట్టేసుకున్నా. అది అది ఇది వేగుతుందమ్మా. ఇలా ఉంచుదాం. ఇదిగో కోడిగుడ్లు ఉడకబెట్టేశాను కదా. ఇవి మామూలుగా కొంచెం ఏమంటారు ఈ గుడ్లని, ఏంటో మంచి ఎగ్సేనమ్మా. చాలా రేట్ తీసుకుంటారు. కాకపోతే మధ్యలో ఊడటం గీయటం అవి ఏమి ఉండవు. క్లీన్గా వచ్చేస్తాయి. తక్కువసేపు 10 మినిట్స్లో మనకు ఉడకబెట్టేసుకోవచ్చు. అసలు ఎక్కడ చెక్కు చెదరకుండా వస్తాయి. చేస్తారు. దగ్గరలో ఉన్నారంట మా సంస్కృతి ఫ్రెండ్. అదనమాట. వాళ్ళు వచ్చేస్తారు. అందుకోసం గబా పని నాకు ఇప్పుడు. లేకపోతే అంత అర్జెంట్ లేదు. అంతే. ఇప్పుడు హైలో పెట్టేస్తా. రైస్ పెట్టేశాను. ఇదే ఇదిగో అమ్మ చూడండి. ఎండు చక్క కడిగేసి వేడి నీళ్ళల్లో వేసి కాసేపు ఉంచి మళ్ళీ కడిగి పెట్టాను. రొయ్యలు చక్క పెద్దవి చాలా బాగుంటాయి. చాలాసార్లు కడిగా మీకోసం చూపించడానికి ఇప్పుడు వేసి అంతే. ఇదిగో అమ్మ. మొన్న ఆంధ్ర వెళ్ళా కదమ్మా. బంటి మిల్లు ఎత్తుకెళ్ళా పనుల మీద. అక్కడ తెచ్చా మార్కెట్లో. బంటి మిల్లు అంటే బాగా దొరుకుతాయి. అక్కడ తెచ్చా. అయ్యో ఒక అరకిలో తెస్తే అనిపించింది. అయ్యో బాగానే ఉన్నాయి, ఇంకో అరకిలో తేవాల్సిందని. అట్లాగే మనకి ఆ టైంలో అమ్మ అట్లా ఏమి చేయనివ్వదు. ఇదిగమ్మ ఉప్పు, ఇదిగమ్మ జీలకర్ర పొడి, అడావిడి పాపండ. ఇదిగో ధనియాల పొడి, ఇదిగమ్మ కారం. చాలు. ఇక వాటర్ పోయక్కర్లేదమ్మా. ఇదిగో పులుసే పోసేస్తున్నాను చూడండి. అంతే. అందులో వాటర్ పోసుకుని తర్వాత అంత చేసేవాళ్ళం. అప్పుడు కూడా ముందు వాటర్ పోసి తర్వాత పులుసు పోసి చేసేవాళ్ళం కూరలో. ఇప్పుడు చూసారా, నేను స్ట్రైట్గా పులుసే పోసేసా చూడండి. ఇక అంతే, ఇంకేం అక్కర్లా. ఇదిగో మూత పెట్టేసా, హైలో పెట్టేసా. ఓకే, సూపర్గా ఉడుకుతుంది.
హాయ్ బో. ఓకే, జీప్లో వచ్చావా? మీ ఫ్రెండా? సూపర్. బాగున్నావు అమ్మా? చాలా రోజులు అయింది రేపు చూసి. కలిపేసేద్దాం. కూర్చుంటారా? ప్లీజ్ సిడౌన్. మీకు 5 minutesలో మీకు భోజనం పెట్టేస్తా. అయిపోయింది, కూర్చోండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పాపం. మీరు కూడా ఏదో షాపింగ్ చేసి వచ్చారా? ఇండియా పోస్ట్గా. సరే కూర్చోండి. ఫ్యాన్ వేసుకుంటా. నేనే వేసి వెళ్తా. కానీ కూర్చోండి. ఓకే, ఉడికిపోయింది, సూపర్గా అయిపోయింది. సరే ప్లేట్లో పెట్టి వచ్చేస్తా. ఈ లోపల ఇగురుద్ది పట్టుకెళ్తా. ప్లేట్లు పెట్టి వచ్చేస్తా. ఓకే అమ్మా, చూసారా నేనే కాస్త లేట్ చేశా. ఈ పాప లేట్గానే వచ్చారు, ఇంకేళ్ళ కొంచెం లేట్ చేశా. కడుపు నిండా తినండి. ఓకేనమ్మా? సూపర్, బాగా చేశాను మీకోసమే. ఇదిగో చూడండమ్మా. ఆహా, డొయ్ డొయ్. ఎన్ని రోజులు తింటావా? మరి ఇంకా అన్నీ తింటుంది. అది ఓకే. ముందు మీకు అన్నం పెట్టిన తర్వాత నేను పెట్టుకుంటానమ్మా. మీకు టైం అయిపోతుంది. తినండి. నేను కూడా కూర వేసేసుకుని అన్నం పెట్టుకుంటా. మీతో పాటే తినేస్తా. నాకు ఆకలి అయిపోతుంది, టైం చాలా అయిపోయింది కదా. ఓకే, చూసారా ఈ కూర ఎలా కనిపిస్తుందో? తిన్నారా? నోట్లో ఎలా ఉంది? చాలా బాగుంది. వేడిగా ఉంది కదా. ఓ, ఇంకా బాగుంది. సూపర్ ఉంది, సూపర్. ఎండ్రాయిలు కూడా కూరలోకి ఉడికినాయి. అంటే దాని లోపలికి కర్రీ ఉంది. బాగా వెళ్ళింది. మీ ఇంట్లో ఉంటాయిగా, మీరు ఉండరా? ఉంటారు అప్పుడప్పుడు. అంతేలే. కానీ ఇప్పుడు అందరు డైటింగ్. డైటింగ్ బాగుందమ్మా. కారం అనిపిస్తుందా? అనిపించినా కూడా బాగానే ఉంటుంది. కారం ఉండాలి కదా. ఏంటి సంగతులు? మొన్న రాలేదే? ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తుండే. పొద్దునే చెప్పారు నాకు. అన్న వస్తా అన్నాడు. అన్న సండే నాన్ వెజ్ తినడు. సరే, అదే వస్తా పాపం. ఆవిడ వచ్చారు కదా, వర్షిణి వాళ్ళు. వర్షిణి, సమంత్, బుడ్డి, బుడ్డి, వేద కూడా రాలా. నీలాగానే బుడ్డి ఫ్రెండ్. నీకు ఫ్రెండ్ వచ్చినట్టు బుడ్డి ఫ్రెండ్. సరిపోద్ది పులుసు. ఈరోజు కూడా వేద రాలేకపోయింది. కాలేజ్ ఉంది మరి. ఓకే అమ్మ, చూసారా వీళ్ళకి వెరైటీలు? ఫ్రాన్స్ చికెన్ ఫ్రై అన్నీ వీళ్ళ కోసం దాసి ఫ్రిడ్జ్లో పెట్టేశా. రాలా ఈవిడ, అందుకని అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి చక్కగా ఇప్పుడు మళ్ళీ వేయించా. నేను మన కోసం కొడుగుడ్లు పులుసు పెట్టా. ఇదిగో, ఏమన్నా నిన్నటిది మొన్నటిది అని ఏమన్నా ఫీలింగ్ ఉందా? లేదు, మనం అవెన్లో కాకుండా పొయ్యి మీద మళ్ళీ వేడి చేస్తాం కాబట్టి అలాంటివి ఏమి లేవు. ఫ్రిడ్జ్ ఉన్నది అందుకు కాబట్టి అది అలాంటి ఫీలింగ్ ఏం లేకుండా పొయ్యి మీద వేడి చేసాం. ఓవెన్లో కూడా పెట్టాం. చక్కగా రసం పోసుకొని. చెప్పు, ఆ రసం ఏమంటావు? పల్లెటూరు రసం. పల్లెటూరు రసం, విలేజ్ రసం. ఓన్లీ చింతపండు, అందులో నూరేసి ఎన్ని వేసా. టమాటా ఇంత కూడా ఇలా. ఓన్లీ చింతపండు, కరివేపాకు, కొత్తిమీర. మరి అదేదో రసం చేసేదాను కదా, అంటే మొత్తం కట్ చేయకుండా ఘాట్లు పెట్టి ఉడికిచ్చి. అది టమాటా రసం. దాన్ని కట్ చేయకుండా పిండేస్తే అది కూడా బాగుంటుంది. అది టమాటా రసం. అర్జెంట్ చాలా ఉన్నాయి కదా, ఈ రసం పెడదామని పెట్టా. నీకు కూడా తిన్నా చెప్పాలి. తిను. ఆ ఆకులు తింటే జుట్టుకు మంచిది అంట కదా. ఈ కూర వండాక మొన్న ఈ ఆకుతోనా? కరివేపాకు పులుసు దేంతో? చింతపండుతో. చిన్న ఉల్లిపాయలు, ఇన్ని వెల్లుల్లిపాయలు. బాగుందా? చక్కగా అన్నం పెట్టుకుని రసంతో పిసికేసుకుని కరివేపాకు తినేస్తావా? అందుకే నీకు జుట్టు మంచిది. ఓకే అమ్మా, సూపర్గా ఫుల్గా తిన్నాం. నేను వండిన వంటలు కూడా ఉంటే చికెన్ ఫ్రై, రొయ్యల ఫ్రై వీళ్ళకి మళ్ళీ వేయించి మళ్ళీ పెట్టాను. కోడిగుడ్లు ఇది పులుసు నేను మామూలు వంట నేను చేసేసాను. ఆ పాపకేమ్మా బాగుందా? శుభ్రంగా తిన్న ఫీలింగ్ ఉందా నీకు?
తిన్న ఫీలింగ్ ఉందా? మనసు నిండా తిన్నా. మనసు నిండా. అది కొంతమందికి కడుపు నిండుద్ది కానీ కన్ను నిండదు, కానీ వీళ్ళ కన్ను కూడా నిండిద్ది. అవునా? ఎస్, అది ఎగ్జాక్ట్లీ. కడుపు నిండుద్ది, కొంతమంది కన్ను నిండదు, పొట్ట పట్టదు, అయ్యో ఇంకా ఉంది ఇంకా ఉంది అనిపిస్తుంది. కన్ను కడుపు రెండు ఫుల్. అది విషయం. మళ్ళీ ఎప్పుడొస్తా? ఎప్పుడు పడతా అప్పుడు నువ్వు పిలవడం నాకు. అబ్బా, డ్రైవింగ్ చేసుకుని వచ్చేస్తాం, నేను పిలవడమే ఆలస్యం. సరే అయితే ఇవన్నీ తీసేసి వస్తా, కూర్చోవాలి. ఓకే అమ్మా, ఈరోజు పాట పాడదామని బుక్ కూడా తీశాను కానీ ఏంటో చాలా నీరసంగా ఉంది, పాడలేను. రేపు వీడియోలో పడతానమ్మా. ఓకేనమ్మా? ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నాం ముగ్గురం. శుభ్రంగా తిన్నామన్నా అంటే ఫీలింగ్స్ లేవే, చాలా మనసు నిండా తిన్నాం. అది ఏదో అలా అలా రెడీ అయిపోయి బాగా రెడీ అవ్వకుండా వచ్చేస్తాం. రెడీ లేదు ఏం లేదు, నిద్ర లేదు, స్నానం చేసి కదిలే కారు కారు డ్రైవ్ డ్రైవ్. నేను చాలా జాగ్రత్తగా నడుపుతా గైస్ ముందే. అదే మరి. ఓకే, ఏ పాప ఎంజాయ్ చేసినట్టేనా మా ఇంటికి వచ్చి? ఫేస్ ప్యాకులు నువ్వు చెప్పి తెల్లగా ఎట్లా అవ్వాలి. ఓహో, మరి తెల్లగా అంటే నల్లగా ఉంటే తప్పేం లేదు, తెల్లగా అంటే జస్ట్ కొంచెం బ్రైట్గా గ్లోయింగ్గా ఎట్లా కావాలి అని. ట్యాన్ పోయేలాగా మళ్ళీ అంటారు, అంటే తెల్లగా ఉంటేనే అందమా అని అంటారు కాబట్టి ముందే చెప్తున్నాం. నువ్వు తెల్లగా లేకపోయినా అంత తెలుపు కాదు కానీ కలరే కదా, మేము బ్లాక్ కాదు కదా. అవును, అయినా అందమైన ఫేస్ కదా. థ్యాంక్స్. అందుకేంటి నీకేంటి, అసలు నీకేంటి, నేను కన్న పిల్లలు అందాలు, వాళ్ళు కన్న పిల్లలు అందాలు. అబ్బా మళ్ళా విసిలేస్తుంది. లేదు, అవును కదా, నేను కన్న పిల్లలు అందమైన వాళ్ళు, అందాల బొమ్మలు, అందాల రాసులు. ఓకేనా? వాళ్ళు కన్న వాళ్ళందరూ అందమైన వాళ్ళే. అవును, నిజం. అది ముగ్గురు మూడు రోజులు అందమైన వాళ్ళే కదమ్మా. రియల్. అది మీ ఇద్దరు అన్నయ్య సూపర్, ఫస్ట్ పుట్టాడు, అది సూపర్ రితిక్ రోషన్ అనేవాళ్ళు చిన్నప్పుడు. వాడిని చెన్నై వచ్చినప్పుడు రితిక్ రోషన్ అనేవాళ్ళు, రితిక్ రోషన్ అలా ఉన్నాడు మీ మనవడు అని. అది అడిగారంట కదా చిన్నప్పుడు, అప్పుడెప్పుడు యాడ్ల కోసం. అందుకని ఆడు ఎప్పుడు కామ్ అండ్ గో, కాముగా వెళ్తుంది లైఫ్ పట్ట. ఇదే ఇద్దరు కలుసుకోడు కదా. మా మనవడు చాలాసార్లు అడుగుతున్నారు అందరూ, పాప నిన్న కూడా రమ్మన్నాను మొన్నవాడిని, రాలా. ఒకసారి ఏమైనా సరే ఒకసారి తీసుకొస్తావాడు నేను అట్లా పబ్లిక్ మీ ముందుకి. సిగ్గు మా అన్నకి. సిగ్గు అయినా నేనే మాట్లాడమంటాను మీలాగా, ఊరికే కనిపిస్తాడంతే. మా మనవడమ్మ ఫస్ట్ పుట్టాడమ్మా ఏదో చెప్పాలి కదా, దానికే రాడు. అసలు పిల్లల్ని పెంచడం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయింది. మా రవళి తర్వాత, రవళి అంటే కాన్పుల్లో కనీసం, ఆ తర్వాత ఇంత గ్యాప్ తీసుకుని 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని కదా పుట్టాడు. సూపర్గా పెంచాంలే వాడిని, ఇట్లా అట్లా అని కాదు. ఇక కొరికినా కొట్టినా కూడా పర్లేదు. ఏమన్నా పిన్ని శైలు మరీ అన్యాయం. వాడికి ఏదన్నా మోషన్స్ అయిపోయి ప్రాణం బాగోపోతే నేను తిరుపతి నడిచి వచ్చేస్తాను మొక్కుంటే, తిరుపతి నడిచి వచ్చేస్తాను మొక్కుంటుంది. ఏంటి బాబు నీ మొక్కులు ఇష్టాన్ని మొక్కేస్తుంది. అది ప్రాణం బాగోపోతే చాలు ఏదో ఒకటి మొక్కేస్తుంది. అట్లా తర్వాత ఎక్కే ఉంటుంది అంటే ఏ మొక్కు ఎక్కిందో తెలియదు కానీ ఎక్కుద్ది. ఆ మధ్య బాగానే ఎక్కింది. అదనమాట, అలా ఉంటుంది ప్రేమ అంటే. ఫస్ట్ పుట్టిన బిడ్డ కదా, తర్వాత మేము అందరం అలా లైట్ గా చిల్ అయ్యాం. ఆ తర్వాత మళ్ళీ నువ్వే పుట్టేసావు, సెకండ్ కూడా నువ్వే. ఫస్ట్ ఇంకో విసిల్. నాయనో, నాకు నీరసం నెల రోజులు తిరిగి ఎన్ని పడిపోతుంది. ఫస్ట్ అండ్ సెకండ్ కూడా మీ ఇంట్లో పెట్టేశారు. నువ్వేగా ఫస్ట్ డాటర్. ఫస్ట్ అండ్ సెకండ్ ఇద్దరు మీ ఇంట్లోనే పెట్టేశారు. ఆ తర్వాత వర్షిని పిన్సేలో పుట్టింది. తర్వాత 15 days తేడాతో షమంత్. తర్వాత 1.5 year తేడాతో వేద తర్వాత ఇక లాస్ట్లో ఇది బుడ్డి. చూసారా? అది ఇద్దరు అట్లా ముగ్గురికి 3 రోజులు 6. అంటే నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి అందరు అట్లా అందంగా పుట్టేసారు. మరి నేను అందంగానే ఉన్నా కదా. మా నాన్న అందంగా ఉండేవాడట, అందుకని నేను మా నాన్నలాగా అందంగా. నిన్ననే ఎవరో చెప్తున్నారు మీ మమ్మీ గురించి. ఏమని? మీ మమ్మీ గురించి. మమ్మీ ఎవరో ఆంటీతో చెప్తుంది, మా అమ్మమ్మ చిన్నప్పుడు మా మమ్మీని నా మనవరాలు అనేది నువ్వు అనేదాను అంట. ఎందుకమ్మా అట్లా చెప్తావు, కూతురు అని చెప్పచ్చు కదా. కూతురు లేదే, దిష్టి తగిలేస్తుంది, నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, దిష్టి తగిలేస్తుంది. అవును, మా అమ్మకి 50 years పుట్టా నేను. ఎన్ని బ్రదర్స్ చెప్పు నీకు? తెలుసు, 7 అన్నదమ్ములు తెలుసు. మా జనాలకి అన్నీ తెలుసు.
అదే లాస్ట్లో 50 years పుట్టానా, మళ్ళీ మా నాన్న చచ్చిపోయిన తర్వాత 3 నెలలకు పుట్టానా, మా అమ్మ జాకెట్ వేసుకునేది కాదు. వాళ్ళు ఇది కూడా చెప్పింది మమ్మీ, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ మేనమామ చాలా మామయ్య జాకెట్ కుట్టుకు రాల, చీర తెచ్చాడు, చీర జాకెట్ గుడ్డ తెచ్చాడు, గుడ్డ తెచ్చాడు, జాకెట్ కుట్టుకు రాలేదు, అందుకు వేసుకోకూడదు అని చెప్పి ఉట్టి చీరని ఇట్లా కట్టుకుని తిప్పుకుంటూ ఉండేది. ఇప్పుడు ట్రైన్కి వెళ్తా ఉండేవాళ్ళం కదా, అప్పుడు ట్రైన్ ఎక్కి వెళ్ళేవాళ్ళం ఊళ్ళన్నీ. అప్పుడు నన్ను జనం అందరూ అడిగేవాళ్ళు, ఎవరు ఈ పాప అని. మా మనవరాలు అనేది. అదేంటే మనవరాలని చెప్తావు అన్నదండి. ఎవరు మనవరాలంటే కూతురు బిడ్డ కొడుకు బిడ్డ అనేది, నా పెద్ద కొడుకు బిడ్డ అనేది అనమాట. ఎందుకంటే చెప్తున్నావే నువ్వు అంటే దిష్టి తగులుద్ది అట్లా చెప్పకూడదు. చాలా అందంగా ఉన్నా మమ్మీ నిన్ననే చెప్పింది ఎవరికో ఆంటీకి. అసలు మా అన్నయ్యళ్ళు కూడా నాకు దిష్టి తీసేవాళ్ళు. ఒకదాని మా అన్నయ్యళ్ళు కూడా ఏంటో క్లాత్కి నూనె రాసేసి నూనెలో ముంచి అట్ల కాడ చుట్టి అంటించి కింద చుట్టూ తిప్పి ఒక పేపర్ వేసి పేపర్ మీద పట్టేవాళ్ళు. పేపర్లు నిండిపోయేటట్టు బొట్లు పడిపోయాయి దిష్టి. అమ్మో ఎంత దిష్టి పడుతుందో పిల్లకనేవాళ్ళు. ఆ డిస్ట్ ఎట్లా తీయాలో అది కూడా చెప్పాలి. ఇప్పుడు అందరు ఉప్పుతో తీస్తారు, అప్పట్లో అలా తీసేవాళ్ళు. అవును, దిష్టి అమ్మ ఎక్కువ దిష్టి ఉంటే అట్లకాడలు ఉంటాయి కదా, దోశ వేసుకునే అట్లకాడ సన్నటి ఎనపై, దానికి చివరికి ఇంత వెడల్పులో క్లాత్ తీసుకుని ఇంత బారు తీసుకోవాలి, నూనెలో ముంచేసి దాని చుట్టి దానికి చిన్న కొస మాత్రం అట్టి పెట్టాలి కింద నలిపి, దానికి వెలిగించి అగ్గిపెట్టి అదే దానికి ఏమంటారు తిప్పెట్టి అదే మంట దానికి వెలిగించేసి కొవ్వొత్తులను దీనిలో వెలిగించి అప్పుడు చుడతాం మొదలు పెడితే ఇటు మూడు ఇలా తీస్తాం కదా, తీసి పేపర్ వేయండి. నేల మీద అయితే పోవు, మచ్చలైపోద్ది. పేపర్ వేసి పేపర్ మీద వదలండి బొట్లు. మనం ముంచిన నూనె కంటే డబ్బల బొట్లు పడతాయి అందులో. మనం ముంచిన నూనె కంటే కూడా డబ్బల బొట్లు పేపర్లన్నీ తడిసిపోతాయి. అది చాలా వరకు దిష్టిపోద్ది అనమాట. ఇప్పుడు గుర్తు చేసింది, తనకు చెప్తుంటే మీకు చెప్పమంది. అందుకని మీకు ఒక విషయం చెప్పారనమాట. దిష్టి అట్లా తీసేవాళ్ళు నాకు చిన్నప్పుడు. ఉప్పు మిరపకాయలు ఎంటికలు బాల్కనీలో కూర్చొని చేసేయండి అలా, అంతే. నిజంగా దిష్టి ఉంటే బాల్కనీలో కూర్చుని అలా చేసేయండి, పేపర్ తీసుకెళ్ళి. బాల్కనీలో ఎక్కర్లేదమ్మా, ఏమవుద్ది ఇక్కడైనా పేపర్ వేసి చూసేచ్చు, ఏం కాదు. అవి మిరపకాయలు అవి అయితే బాల్కనీలో కొప్పట్లా పెట్టి అక్కడ పెట్టవచ్చు. అవును, గుమ్మడికాయలు మిరపకాయలు అయితే బయట ఈ పర్వాలేదు, ఇది తీయచ్చు. అలా దిష్టి తీసుకోండి. పిల్లలు కూడా అందరూ అదేంటి ఇప్పుడు పిల్లలందరూ ఎలా పుడుతున్నారు అందంగా, హైట్లు ఊరికే పెరిగిపోతున్నారు పిల్లలు. ఇట్ట చూసిన వాళ్ళు అట్ట ఎలా వస్తున్నారు అంత. ఈ ఫుడ్ ఏమో జంక్ ఫుడ్ అంటారు, ఆ ఫుడ్ అంటారు, ఈ ఫుడ్ అంటారు. చాలా మంది ఏమో ఫుడ్ లో ఏదో కలుపుతున్నారు కాబట్టి అలా ఇదవుతున్నారు. ఏమో కాలం బట్టి. అప్పట్లో అయితే చిన్నపిల్లలాగే ఉండిపోయేవాళ్ళు, ఇప్పుడు చిన్నపిల్లలు చాలా పెద్ద పిల్లల్లాగా అనిపిస్తున్నారు. లేకపోతే నేను పెద్దదాన్ని వాళ్ళు పెద్దగా అనిపిస్తున్నారు నా ఫీలింగ్. మరి అంత లేదు, అందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నాకు 19 years వస్తున్నాయని. 19 years వచ్చింది ఇంకా ఎక్కడ 5 days లో నా బర్త్డే, అప్పుడు 19 వస్తాయి. 5 days లో 19 వస్తాయి. అన్నకి ఎంత ఏజ్, నాకెంత ఏజ్. 5 days లో 19, షముకి 18 వచ్చాయి ఇయర్, నాకు 19 వస్తాయి. 18 నిండితే 18 అట్లా అనకు, ఏజ్ ఒక ఇయర్ నొక్కేయి. ఓ నొక్కుదామా, సరే అయితే ఒకటి అందరూ 2-3 నొక్కుతున్నారు. 2-3 నొక్కితే నమ్మరు, ఒకటే. ఓకే అయితే సరే. మళ్ళీ మా ఇంటికి ఎప్పుడు వస్తావు? మళ్ళీ నేను ఎల్లుండి ఊరు వెళ్ళిపోతాలే. నేను ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పిలుస్తా. ఇంకేంటి కబుర్లు? వరలక్ష్మి మొత్తం సేమ్ టైమేనా? అవన్నీ మమ్మీ కేటగిరీ అదంతా, నీకు తెలియదు. పూజలు ఓకే, ఆ టైంలో వస్తాం కదా. ఓకే అమ్మా, చాలాసేపు మాట్లాడుకున్నాం, భోజనాలు అయినవి, బాగా టైం కూడా ఎక్కువ అయినట్టుంది. ఊరు నుంచి వచ్చి 2 చేశాను, మళ్ళీ ఊరు వెళ్ళిపోతాను. మళ్ళీ వచ్చిన తర్వాత చేస్తాను. వీడియోలో లేవు, అలా నడుపుతున్నాను అన్నమాట. ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.